ఈ వీడియోలో మనం టాప్ సైబర్ అటాక్స్ గురించి మాట్లాడుకుందాం. అందుట్లో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది 1995 ఎఫ్ఎం రేడియో స్టేషన్ అటాక్. మరియు ఈ అటాక్ అనేది కెవిన్ పాల్సన్ అన్న ఒక వ్యక్తి చేయటం అయితే జరిగింది. ఇతను ఒక కాంటెస్ట్ చేసి అక్కడ పోషే కార్ అనేది గెలుచుకోవాలనుకున్నారు. మరియు దీని కారణంగానే ఎలాంటి ఫోన్ కానీ మొబైల్ ఎస్ఎంఎస్ఎస్ కానీ ఆ రేడియో స్టేషన్కి వెళ్లకుండా ఇతను ఆపాడు. కొన్ని రోజులు దాని తర్వాత ఇతను చేసింది అనేది బయటపడింది. కాబట్టి ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెడతాం అయితే జరిగింది. ఇదొక సైబర్ అటాక్. మరియు నెక్స్ట్ సైబర్ అటాక్ వచ్చేసి నాసా మీద జరిగింది. ఇతని పేరు జొనాథన్ జేమ్స్. ఇతను నాసానే హ్యాక్ చేయడం అయితే జరిగింది. ఇతను ముందుగా మిలిటరీ ఎక్విప్మెంట్ అయినా మరియు మిలిటరీకి సంబంధించిన ఎన్నో డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇతను కలెక్ట్ చేశాడు. దాని తర్వాత ఇతను నాసాని హ్యాక్ చేయడం అయితే జరిగింది. నాసాకు సంబంధించిన ఎంతో ఇంపార్టెంట్ ఈమెయిల్ మెసేజెస్ మరియు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మరియు ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ అనేవి ఇతను దొంగలిచ్చి దాన్ని అమ్ముకోవటం అయితే జరిగింది. నిజం తెలిసిన దాని తర్వాత ఇతన్ని జైల్లో పెట్టారు. నెక్స్ట్ అటాక్ వచ్చేసి మెలిసా వైరస్ అటాక్. ఈ మెలిసా వైరస్ అటాక్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ప్రొడక్ట్ అయిన మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద ఈ మెలిసా అటాక్ అనేది చేయటం జరిగింది. మరియు ఈ అటాక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మరియు ఎవరైతే ఫస్ట్ 50 మెయిల్స్ని మైక్రోసాఫ్ట్ నుంచి హ్యాక్ చేయడం అయితే జరిగిందో మరియు ఆ మెయిల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక అటాచ్మెంట్ ద్వారా అతను కలెక్ట్ చేసుకుని దాన్ని బ్లాక్ మార్కెట్ మాఫియాకి అమ్మేవాడు. ఇలాగా ఇతను అమ్మి దొరకటం అయితే జరిగింది. నెక్స్ట్ సైబర్ అటాక్ వచ్చేసి బ్యాంక్స్ అకౌంట్ హ్యాకింగ్. ఇతని పేరు హంజా. ఇతను 2009లో కొన్ని బ్యాంక్స్ని హ్యాక్ చేయటం అయితే జరిగింది. మరియు ఆ బ్యాంక్లో ఉండే కస్టమర్స్ యొక్క డేటాని మరియు వాళ్ళ పాస్వర్డ్స్ని ఇతను క్రాక్ చేయటం అయితే జరిగింది. మరియు ఈ క్రాక్ చేసిన పాస్వర్డ్స్ నుంచి అతను తన అకౌంట్స్లోకి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు. దాదాపు 300 కోట్ల కంటే ఎక్కువ డబ్బు అనేది ఇతను అందరి అకౌంట్స్ని హ్యాక్ చేసి అతను ఆ డబ్బు అనేది సంపాదించడం జరిగింది. మరియు దీంతో పాటుగా ఇతను ప్రతి మెయిల్లో ఒక మెసేజ్ అనేది పంపించేవాడు. మరియు ఎవరైతే అది తెలియక నొక్కుతారో ఎమ్మటనే ఒక అటాచ్మెంట్ ద్వారా వైరస్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయేది. మరియు ఈ వైరస్ ద్వారానే ఇతను ఈ డబ్బు అనేది సంపాదించడం అయితే జరిగింది. మరియు ఇలాగా ఇతను ఇన్ని హ్యాకింగ్ అయితే చేయడం జరిగింది అకౌంట్స్ మీద. ఇతను ఒక రోజు దొరికిపోవటం అయితే జరిగింది. కాబట్టి జైలు శిక్ష అనేది ఇతనికి చాలా ఎక్కువ మొత్తంలో వేశారు. దీంతో పాటుగా ఇతనికి ఫైన్ కూడా విధించడం అయితే జరిగింది. ఇంకో విధంగా ఇతని హ్యాపీ హ్యాకర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ సైబర్ అటాక్ వచ్చేసి ఫేస్బుక్ మీద జరిగింది. మరియు ఫేస్బుక్లో ఇప్పటికే చాలామంది అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకున్నారు. మరియు ఒక వైరస్ అనేది ఈ వ్యక్తి తయారు చేసి ఫేస్బుక్లోకి వదలటం అయితే జరిగింది. దీన్ని ఇంజెక్ట్ అని పిలుస్తారు. మరియు దీని కారణంగా ఫేస్బుక్ ఎంతమంది అయితే వాడుతున్నారో అందుట్లో 10 మిలియన్ యూజర్స్ ఒక ఇన్ఫర్మేషన్ మరియు సెన్సిటివ్ డేటా అనేది లీక్ అవటం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే ఇతను ఈ డేటా మొత్తాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మటం జరిగింది. నెక్స్ట్ SolarWinds సైబర్ అటాక్. ఇదొక సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీ. మరియు ఈ కంపెనీ అనేది తన క్లయింట్స్ కోసం ఎన్నో రకాల సాఫ్ట్వేర్ అనేది తయారు చేసి రియల్ ఎస్టేట్ మరియు దీంతో పాటుగా ఎన్విడియా కంపెనీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది అమ్మటం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అనేది తయారు చేస్తారో దాన్ని వాళ్ళు ఒక మ్యాపింగ్ రూపంలో వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడే హ్యాకర్స్ ఏం చేశారంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ సర్వర్ని హ్యాక్ చేయడం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా వాళ్ళు తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అన్నిటితో పాటుగా వాళ్ళు ఒక వైరస్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ అనేది కొనుక్కున్నారో ఆ కంపెనీ దగ్గర నుంచి వాళ్ళు అది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దీంతో పాటుగా వైరస్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మరియు ఏ సాఫ్ట్వేర్ కూడా వైరస్ ఉందని డిటెక్ట్ చేయలేదు. అది కొన్ని రోజులుగా నెమ్మదిగా పనిచేయటం అయితే జరుగుతుంది. ఇలాగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది ప్రతి ఒక్క కంపెనీ నుంచి కలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ కంపెనీస్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ మరియు దీంతో పాటుగా నాసా మరియు ఇతర రకమైన కంపెనీస్కి ఈ సాఫ్ట్వేర్ అనేది అమ్మింది. మరియు ఈ విషయం అనేది చాలా లేటుగా బయటపడింది. ఈ అటాక్ అనేది ఏ సైబర్ గ్రూప్ తయారు చేసింది అనేది ఇంకా బయటపడలేదు.